హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము క్విక్ అండ్ ఇన్స్టెంట్గా తయారు చేసుకునే చికెన్ పులావ్ రెసిపీని షేర్ చేస్తున్నాము. ఇది జస్ట్ కొన్ని మినిట్స్లోనే ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. దీనికోసం చికెన్ని కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలు, ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ని మనం చేసుకోవచ్చు. దాంతోపాటు నేను మీకు ఆనియన్ రైతాను కూడా చేసి చూపిస్తున్నాను. ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ చికెన్ పులావ్కి. సో ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. వచ్చేయండి, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ ఛానల్ ఫర్ మోర్ హెల్దీ, టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్. నేను 600 గ్రామ్స్ చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసి తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్, అలానే గ్రీన్ పేస్ట్ని కూడా తీసుకున్నాను. దీనికోసం నేను ఒక 4 గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఆ పేస్ట్ని నేను గ్రీన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ పేస్ట్ని చికెన్లో వేసి ఈ విధంగా చక్కగా మ్యారినేట్ చేసుకోండి. ఫస్ట్ అదంతా కూడా చికెన్కి పట్టేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను. సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. సాల్ట్ని కూడా కొద్దిగా వేసి ఇక్కడ మ్యారినేట్ చేసి ఈ చికెన్ని 20 to 30 minutes మ్యారినేట్ చేసుకుందాం. దీన్ని ఒక సైడ్ని పెట్టుకుందాం. ఈ లోపల మనం మసాలాస్ని ప్రిపేర్ చేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, జాపత్రి, 10 నుంచి 15 నల్ల మిరియాలు తీసుకోవాలి. మీ దగ్గర షాజీరా లేకపోతే మీరు జీలకర్ర అయినా సరే మీరు యూజ్ చేయొచ్చు. సో వీటిని మనం మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. బ్లెండర్లో వేసి వాటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇది మనం రోస్ట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మన మసాలా పౌడర్ రెడీ. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకొని దానిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పౌడర్స్ వేసి, అలానే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలాను వేశాను. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి మసాలా. మీరు కొంచెం స్పైసీ తక్కువ తింటే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి గరం మసాలా. సో వీటన్నింటినీ ఈ విధంగా కలిపేసుకొని ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక వెజల్ పెట్టుకున్నాము. ఈ వెజల్ కొంచెం వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న అనాస పువ్వు వేసి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని, ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా ఫాస్ట్గా ఫ్రై అవడానికి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇవి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయిపోయినాయి కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు యాడ్ చేసిన ఈ చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టి 5 to 6 minutes ఈ విధంగా ఫ్రై చేసుకోండి. స్లోగా చక్కగా కలుపుతూ హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా చక్కగా బయటకు వదిలేస్తుంది చికెన్. ఈ స్టెప్ని మిస్ కాకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని ఈ చికెన్లో యాడ్ చేద్దాం. 5 minutes బాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా చూడండి ఎంత బాగా బయటకు వదిలేసిందో చికెన్. సో ఇప్పుడు మనం అందులోనే పేస్ట్ని, పౌడర్ మసాలాస్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసి మూత పెట్టి 5 to 7 minutes మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ అవనివ్వండి. దానివల్ల చికెన్కి ఆ మసాలాలన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు 5 to 7 minutes తర్వాత మన చికెన్ అంతా కూడా చక్కగా టెండర్గా అయ్యింది, బాగా మసాలాలన్నీ చక్కగా కోట్ అయినాయి. ఇప్పుడు నేను హాట్ వాటర్ని యాడ్ చేశాను. బియ్యం ఎన్నైతే తీసుకున్నారో దానికి డబుల్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ ఆ రైస్కి తగినంత సాల్ట్ని నేను వేసుకున్నాను. అలానే ఒక నిమ్మకాయ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి, బాగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. కలిపి మూత పెట్టి ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకుందాం. ఒక 5 minutesలో ఇవి బాయిల్ అయిపోతాయి వాటర్ని ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి ఆ పాయింట్లో. ఇప్పుడు నేను ఒక 2-3 minutes తర్వాత చూడండి వాటర్ చక్కగా
బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు కడిగి నేను ఒక హాఫ్ అన్ అవర్ బియ్యాన్ని నేను నానబెట్టి ఆ వాటర్ మనం పారబోసి బియ్యాన్ని దీంట్లో వేసి కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మనం ఒక 5 minutes రైస్ని కుక్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం వాటర్ అంతా కూడా దగ్గర పడిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 minutes కుక్ చేసుకుందాం. 5 minutes తర్వాత చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ యూస్ చేస్తే కనుక 1 కప్ రైస్కి 1.5 కప్ వాటరే వేయాలి. టేస్ట్ అరోమా చాలా ఎక్సలెంట్గా వస్తుందండి. వావ్, సో యమ్మీ. అంతేనండి, చాలా టేస్టీ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఆనియన్ రైతాని ప్రిపేర్ చేసుకుందాం మనం. దీనికోసం నేను ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఈ విధంగా మీకు ఇందులో చూపిస్తున్నట్టు బాగా స్మాల్గా చాప్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని ఇందులో వేసుకుందాము. చిటికెడు ఉప్పు, అలాగే చిటికెడు చాట్ మసాలా కూడా వేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. 1 కప్ కర్డ్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇప్పుడు యాడ్ చేయండి. కర్డ్ అంతా కూడా ఆనియన్స్తో మిక్స్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీని యాడ్ చేయండి. అంతే, ఆనియన్ రైతా రెడీ. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ పులావ్కి. చాలా బెస్ట్ కాంబినేషన్, మీకు ఆల్రెడీ తెలుసు. సో దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటున్నాము. నేను ఒకసారి టేస్ట్ చూస్తాను. షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పీస్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా ఈజీగా కుక్ చేసుకున్నాం కదా. సో ఇంకెందుకు లేట్ చేయడం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.